వైవిధ్యం, విజ్ఞాన గని, సంగీత ప్రియుడు, నృత్య గణపతిగా ఎన్నో విగ్రహాల్లో మనకు కనిపిస్తూ ఉంటాడు. అసలు ఈ ప్రపంచంలో వినాయకుడు మనకి కనిపించినన్ని రూపాల్లో ఏ దేవుడు కూడా కనిపించడు. అందుకే ఆ నిమజ్జన పర్వదినాన మనల్ని బహుముఖాలుగా ఎంటర్టైన్ చేయడానికి మనతో పాటు టీవీ9 స్టూడియోలో ఉన్నారు రవిశంకర్ గారు. మీ అందరికీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కనెక్ట్ అవ్వాలంటే వదల బొమ్మాళి వదల రవిశంకర్ గారు అని చెప్పాలి. ఎస్, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక సింగర్గా, క్లాసికల్ డాన్సర్గా, విలన్, హీరో, డైరెక్టర్, ఇలా బహుముఖాలుగా ఆయన తన ప్రతిభని, తన వర్సిటాలిటీని చాటుకుంటూ ఉన్నారు. త్వరలోనే తన తనయుడిని హీరోగా పరిచయం చేస్తూ సుబ్రహ్మణ్య అనే సినిమాలో ఆయన్ని మనకి పరిచయం చేయబోతున్నారు. దర్శకత్వం వహిస్తున్నారు ఆ సినిమాకి రవిశంకర్ గారు. సో ఆయనతో మాట్లాడదాం. రవిశంకర్ గారు నమస్తే అండి. నమస్తే, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలి, మా సుబ్రహ్మణ్య పిక్చర్ పైన ఉండాలి. ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్య మూవీ మీద ఆయన ఆశీస్సులు నిండుగా మెండుగా ఉంటాయి. మనం మాట్లాడదాం సినిమా గురించి, మీ డైరెక్షన్, ఆ యాంగిల్ గురించి మాట్లాడే ముందు ప్రజలందరికీ మీరు బాగా తెలిసినది ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, చెప్పాలంటే విలన్. కానీ దానికంటే ముందు మనం గణేశుడి గురించి మాట్లాడుకుంటున్నాం, నిమజ్జనోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మీరు ఒక మంచి సింగర్ అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. పెద్ద పెద్ద వాళ్ళని మీ ముందు కూర్చోబెట్టి, అంటే పెద్ద పెద్ద సింగర్స్ ని కూడా మీ ముందు కూర్చోబెట్టి గంటల పాటు మీరు పాటలు పాడిన సందర్భాలు కూడా చాలా కొద్ది మంది ద్వారా మాకు తెలుసు, కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా. సో అలాంటప్పుడు మరి మీరు ఒక మంచి పాటతో ఓపెన్ చేసి మీ ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తారని నేను అనుకుంటున్నాను. అంటే గణేశుడు తండ్రి శివుడి మీద ఒక పాట పాడతాను. ఓకే, అంతే కదా, శివపుత్రుడే కదా ఆయన. అంతేగా. ఇది చిన్నప్పుడు మా అమ్మ నాకు నేర్పించిన పాట. ఇది చాలా నాకు క్లోజ్. ఒక పల్లవి, ఒక చరణం పాట. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర. నాకు సడన్ గా వింటుంటే మామూలుగా అందరూ మిమ్మల్ని డైలాగులు చెప్పమని అడుగుతారుగా, పాటలు పాడమని అడుగుదాం అనిపించింది వరుస పెట్టి. చాలా బాగా